this evening the entire service was focused on the theme of test and temptation because this is the first Sunday of Easter preparation. ఈస్టర్ ప్రిపరేషన్ సమయంలో ఉన్న మనకు మరి ఇది మొదటి ఆదివారము కనుక ఈరోజు పరీక్ష అలాగే పరిశోధన అనేటువంటి విషయాలే మరి మన వర్తమానంలో ఉండబోతున్నాయి. The 40 days prayers which are usually called Lent prayers, they have started on 18th of this month, which is the last Wednesday. మరి ఈ నెలలో చివరి బుధవారం అని పిలువబడుతున్న 18వ తారీఖు అన్నట్టుగా వారు లెంట్ ప్రేయర్స్ అని ప్రకటిస్తూ ఉంటారు. అది ఆ రోజున ప్రారంభమైనవి. So during the Lent, meditating on the temptation of Jesus is very common. కాబట్టి యొక్క లెంట్ సీజన్ అని పిలుచుకుంటూ మరి ప్రభు యొక్క శోధనల మీద ధ్యానాలు చేయటం అనేది అది సర్వసాధారణంగా జరుగుతూ వస్తూ ఉంటుంది. For some reason since 4 years I am only preaching on Jesus temptation every year. మరి 4 సంవత్సరాలుగా మరి కారణం నాకు తెలియదు కానీ ఈ మొదటి వారము యేసు ప్రభు శోధన సమయం అనే వర్తమానం ఉన్నప్పుడు ఈ యొక్క ఆదివారము వర్తమానం ఇవ్వటం నాకే దొరుకుతూ ఉంటుంది. But I believe it is a great blessing. My study as I was preparing for this help me to grow in the Lord. కాబట్టి ఇది నేను ఒక ధన్యతగాను ఆశీర్వాదంగాను నేను కూడా ఆధ్యాత్మికంగా ఎదగడానికి సహకరిస్తుందని నేను నమ్ముచూ ఉన్నాను. The scripture read to us is very familiar to all of us. మరి ఈ యొక్క చదవబడిన లేఖన భాగము మనమందరము ఏదో ఒక మనందరికీ పరిచయమైన వాక్య భాగమే. And as I usually remind you again, when we are reading the most familiar scriptures, we should be double careful because we may miss out what the Lord wants to communicate with us while we are reading those. కాబట్టి బాగా పరిచయమైన వాక్య భాగం కాబట్టి తెలుసులే అని మరి అజాగ్రత్త కాకుండా ఈ వాక్యంలో నుండి కూడా ప్రభు నాతో ఏం మాట్లాడతాడని కొంచెం జాగ్రత్త పడవలసిన అవసరం ఉంటుంది. The word of God is so rich. As I said, though this 4 times I preached the same scripture when I came, it surprised me again. కాబట్టి నేను చెప్పినట్టుగా 4 సార్లు ఈ వాక్యాన్ని ప్రకటించవలసి వచ్చినప్పటికీ మరోసారి దీని కొరకు సిద్ధపడుతున్నప్పుడు దేవుని యొక్క వాక్యము చాలా రిచ్గా ఉండి నూతన విషయాలు మరి నేను తెలుసుకోగలిగాను. I'm not going to explain the incident because it is familiar to you and Hasni has beautifully read to us. మరి లేఖన భాగం చదివినప్పుడు చక్కగా చదివి వినిపించారు. అలాగే ఈ సంఘటన మరి చక్కగా మీకు అందరికీ పరిచయమే కాబట్టి దీనిని మరలా నేను వివరించబోవడం లేదు. So directly we'll dive into my sermon for this evening. I would like to call it tested and tempted in all points. కాబట్టి మరి సూటిగా నేను వర్తమానంలోకి వెళ్తూ ఉన్నాను. మరి అన్ని రకాలుగా పరీక్షించబడి పరిశోధింపబడుట అనేటువంటి అంశాన్ని నేను మీకు వర్తమానంగా చెప్పబోతూ ఉన్నాను. The Greek word peirazo is used for both test and as well as temptation in the Bible. మరి కాబట్టి పరీక్షకు అలాగే శోధనకు పెరాజో అనేటువంటి గ్రీకు మాట బైబిల్ గ్రంథంలో రాయబడినది. Do you know what is the difference between test and temptation? కాబట్టి ఒక పరీక్షించబడటము అలాగే శోధింపబడటం అనే 2 మాటలలో ఏమి వ్యత్యాసం ఉంటుంది? You have any thoughts for that? మీకు ఏమన్నా తెలుసున్నదా, ఆలోచన ఉన్నదా? దాని వ్యత్యాసం ఏమిటి, తేడా ఏమిటి అనేది? What's the difference between test and temptation? ఒక పరీక్షకు ఒక శోధనకు మరి మధ్య ఉన్న భేదం ఏమిటి? ఎవరైనా ఏదైనా ఐడియా చెప్తారా? Any thoughts? He's telling something. No? Yeah. Okay. Temptation is usually negative. Okay. Good. Test is positive. Maybe. Probably positive. సో పరీక్ష అప్పుడు మంచి ఫలితము, శోధన అప్పుడు చెడు ఫలితము లేదంటే చెడు భావం అన్నట్టుగా ఉంటుందన్నారు. Okay. Xavier sir is sharing something. Yeah. Oh, somebody puts us in the test. Test or temptation? Okay. Test. Okay. Others put us into test. Good. Okay. The difference is very simple. The event will be the same. సో సంఘటన ఒకటే అయినప్పటికీ ఈ యొక్క వ్యత్యాసము చాలా మరి తేలికగానే ఉన్నది. But the directions are different. మరి ఈ 2 విషయాలు పరీక్ష శోధనకు ఉన్న ఆ యొక్క గమ్యాలు లేదంటే దిశ అనేది, డైరెక్షన్ అనేది వేరుగా ఉంటుంది. Temptation is the pull to disobey God's will. మరి శోధన అనేది దేవుని చిత్తాన్ని అవిధేయత చూపించడానికి చేసేది లేక వచ్చేది. And it is sourced from the world, from the flesh and then from the
devil. మరి శోధకుడు ఈ చుట్టూ ఉన్న లోకము అలాగే స్వార్థము అనేటి వాటి నుండి ఈ యొక్క శోధన మరి ఎదురవుతూ ఉంటుంది. And the test is a pull towards obeying God's will. అయితే పరీక్ష అనేది దేవుని చిత్తాన్ని లోబడటానికి అటువైపు లాగబడటాన్ని పెంచుకుంటుంది. Example of Adam and Eve. మరి ఉదాహరణకు అదాము అవల్నే మనం ఒకసారి చూసుకోవచ్చు. God has set already his will and revealed to them that they shall not eat the fruit. మరి దేవుడు వారికి బయలుపరిచిన చిత్తం ఏమిటంటే ఆ పలానా పండు మాత్రం మీరు తినొద్దని దేవుడు వారికి చెప్పినాడు. What is the temptation from the devil? మరి అయితే శోధకుడి నుంచి వచ్చిన మరి శోధన ఏమిటండి? Is it to keep that commandment? మరి నిజంగా ఆజ్ఞను పాటించాలా అనేటువంటి శోధన. No. The temptation was, can you disobey the commandment? The challenge is about disobeying it. కాబట్టి అక్కడ ఉన్నటువంటి ఆ శోధన లేక పరీక్ష ఏమిటంటే దేవుని మాటకు విధేయత చూపాలా మరి అధిగమించాలా అనేటువంటిదే. Temptations always bring negative, as Paul said, and it brings the worst out of us. మరి కాబట్టి ఈ యొక్క శోధన అనేది మనకు ఎల్లప్పుడూ కూడా మరి ఆ యొక్క నకారాత్మక ఫలితాన్నే కలగజేస్తుంది. మరి పాల్ గారు చెప్పినట్టుగా మరి అది అలా ఉంటుంది. But test brings always the positive result. అయితే పరీక్ష అనేటువంటిది మరి అందులో మనకు సకారాత్మకమైన ఫలితాన్ని అది తీసుకుని వస్తూ ఉంటుంది. Our children are writing exams. మరి ఉదాహరణకు చూద్దాము, మన పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారు కదా. However they performed, మరి ఆ యొక్క పరీక్షలో వారు ఎట్లా రాసినప్పటికీ through the test they show us what they learned. మరి పరీక్ష రాస్తున్నప్పుడు వారు ఎలా రాసినా మరి ఎట్లా రాసిన అన్నప్పుడుగా అందరికీ ఏదో ఒక రకమైన ఫలితము వస్తూనే ఉంటుంది. Whatever they have learned, the good they have learned will come out of the test. మరి ఈ యొక్క పరీక్షను బట్టి వారు నేర్చుకున్న మంచి అంతా కూడా అక్కడ పరిశీలించబడుతూ ఉంటుంది. Can anything bad come out of a test examination we have written? ఈ యొక్క విద్యా సంబంధమైన పరీక్షలు రాసినప్పుడు ఏమండి ఏదైనా మరి అననుకూల ఫలితం వస్తుందా? అననుకూల కాదు, బ్యాడ్ రిజల్ట్. అదే చెడు ఫలితం ఏమైనా వస్తుందా? ఇది వద్దనుకున్నది ఏదైనా వస్తుందా? బ్యాడ్ రిజల్ట్ ఏమైనా వస్తుందా? Even if a person got just 5 marks, at least he has shown he learned 5 marks worth material. చూడండి ఇందులో ఉన్న విషయం ఏంటంటే కనీసము ఒక 5 మార్కులు వచ్చినా ఓహో ఈయన 5 మార్కుల వరకు నేర్చుకున్నాడు అనే ఫలితమే కనబడుతుంది. There will be always positive. కాబట్టి ఎప్పుడు కూడా మరి సకారాత్మక ఫలితమే అక్కడ కనబడుతుంది. Only temptation we have during exams is chitties. ఓకే శోధన కూడా కలుగుతుంది ఎగ్జామ్స్ సమయంలో. మరి మోసగించాలి పరీక్షలో అనేటువంటిది కాగితాలు చిత్తు కాగితాలు లేదంటే పట్టుకెళ్తారు కదంటే చిట్టీలు అట్లాంటివి. బట్ ఆల్వేస్ టెస్ట్ టు బ్రింగ్ ద బెస్ట్ అండ్ ద గుడ్ అవుట్ ఆఫ్ us. అయితే పరీక్ష ఎప్పుడు కూడా మనలో మంచి ఫలితాన్ని తీసుకుని వస్తుంది. God brings tests in our lives. When we go through the test, we will become stronger and will grow in the faith and in our spiritual life. కాబట్టి దేవుడు మన జీవితంలోనికి పరీక్షలు తీసుకుని వచ్చాడంటే అర్థం ఏమిటంటే ఆధ్యాత్మిక జీవితంలో మనం వృద్ధి చెందాలని బాగుపడాలని ఆయన చేస్తూ ఉంటాడు. In simple word, test challenges us to disobey God and temptation challenges us to disobey God. Test challenges us to obey God. కాబట్టి సూక్ష్మంగా చెప్పాలంటే పరీక్ష అనేది దేవుని మాటకు విధేయతకు చూపడానికి ప్రేరేపిస్తే శోధన అనేది దేవుని మాటను ఉల్లంఘించడానికి అది శోధిస్తుంది లేదంటే ఫలితం వస్తుంది. Having said that, ఈ మాటలన్నీ చెప్పిన తర్వాత the incident which we have read in the life of Jesus is a very unique incident. అది ఇక్కడ మనం చదువుకున్నాము యేసుప్రభు వారి జీవితంలో ఇది ఒకానొక విశిష్టమైన మరి సంఘటనగా ఉన్నది. We all know that the gospels we have in the Bible are the eyewitnesses or material that has been compiled from the research like Luke has done. మరి ఈ యొక్క సువార్తల భాగంలో మరి వారు చెప్పిన విషయాలన్నీ కూడా ప్రభువును గుర్చినటువంటి నిజ సంఘటనలు. ఈ మాట నేను లోకాభక్తుడు కూడా చెప్తాడు కదా, నేను దీన్ని పరిశోధించి తెలుసుకుని రాశాను అన్నట్టుగా. But the temptation narrative of Jesus Christ, there are no witnesses. అయితే ఈ యొక్క యేసు ప్రభు శోధన పడిన యొక్క సంఘటన ఏదైతే ఉందో దీనికి ఎవరు వారు చూచినట్టు సాక్ష్యాలు మనకు తెలియవు. This is the only place we find that only material we find in the Gospels which does not have ఐ విట్నెసెస్. కాబట్టి ఈ యొక్క సువార్తల్లో రాయబడిన యేసు ప్రభు శోధన అనే ఈ భాగం మాత్రమే ఇది కన్నులారా చూచిన సాక్షులనే వారు ఎవరూ లేరు.
only Jesus and and God and the devil, only three of them they know. మరి దేవుడు చూచి ఉన్నాడు, అలాగే ప్రభు ఉన్నారు, యేసు ప్రభు ఉన్నారు, అలాగే శోధకుడు, ఈ ముగ్గురు మాత్రమే చూచినట్టుగా ఉన్నది. So because of that we don't need to reject it, but at least probably Jesus might have shared his life experiences with the disciples. He taught many things to them, so probably he might have taught to them. కాబట్టి ఎవరో సాక్షులు లేరు కాబట్టి దీన్ని మరి వద్దనుకుందామా? అలా కాదు. కానీ ప్రభువైన యేసుక్రీస్తు తన శిష్యులకు అనేక విషయాలు బోధించాడు కాబట్టి తన జీవిత అనుభవాల్లో దీనిని కూడా వారికి చెప్పి ఉండవచ్చును. And this particular event, this experience in Jesus' life was very cinematically described in the Gospels. కాబట్టి ఈ యొక్క సంఘటన ఏదైతే ఉన్నదో ఇది మరి చూడముచ్చటగా అన్నట్టుగా, మరి చెప్పిన మరి చెవులకు ఇంపుగా అన్నట్టుగా, చూడముచ్చటగా ఈ యొక్క సంఘటన వర్ణించబడింది సువార్తలో. Especially if you watch in the movies and the pictures and all, these are too graphic. These are not exactly the realistic pictures. కాబట్టి మనం ఏదైతే చూస్తూ ఉంటామో ఇట్లాంటి పిక్చర్స్ ఇవి బహుశా ఇలాగ జరిగి ఉండకపోవచ్చును. They may be more of a personal struggle within Jesus, the thoughts that he was going in his mind, the spiritual battle that he is facing within himself. కాబట్టి ఈ శోధన ఒక రకంగా ప్రభువైన యేసుక్రీస్తు తన యొక్క హృదయంలో లేక మనసులో ఆలోచనలు అన్నట్టుగా ఆయన ఎదుర్కొని ఉన్నాడా అన్నట్టుగా ఉంటుంది. Probably these are about internal spiritual and mental dialogue that was happening within Jesus. బహుశా ఈ యొక్క శోధన ఆయన లోపలే ఈ ప్రశ్నలు ఇవన్నీ కూడా జరిగి ఉండవచ్చును బహుశా. And Matthew is describing here in a unique manner here. అయితే మత్తయి సువార్తలో ఈ విషయాలు మత్తయి గారు మరి చాలా వివరంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. Let's look into these temptations. కాబట్టి ఈ యొక్క శోధన విషయము కొంచెం మనం చూద్దాము. There are three temptations. The first one is devil said from verses 3 to 4, it's written, if you are the son of God, command that these stones to become bread. But he answered and said, it is written, man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. 3-4 వచనాలు. శోధకుడు ఆయన యొద్దకు వచ్చాడు, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా ఆజ్ఞాపించుమని. అందుకైనా మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును అని రాయబడి ఉన్నదనెను. These temptations are taking place right after Jesus' baptism, where God the Father testified that he is his beloved son. మరి బాప్తిస్మ సమయము పొందిన తర్వాత, ఆయన బాప్తిసం పొందినప్పుడు మరి పరలోకం నుండి ఒక స్వరం వచ్చేసి ఈయన నా ప్రియకుమారుడని సాక్ష్యం ఇచ్చిన తర్వాత ఈ సంగతులు జరుగుతూ ఉన్నాయి. And here devil uses this same phrase twice, if you are the son of God, if you are the son of God, which automatically make us to think that this temptation, it is about the identity of Jesus Christ. కాబట్టి ఈ యొక్క నీవు దేవుని కుమారుడవైతే అనే మాట 2 సార్లు రాయబడింది. దానిని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. ఈ శోధన అంతా కూడా ఆయన గుర్తింపు అయినటువంటి ఈయన దేవుని కుమారుడు అనే దానికి సంబంధించినదై ఉంటుంది. There is nothing wrong in thinking in those lines. మరి అలాగ ఆలోచన చేసినందుకు అది తప్పేమీ అవ్వకపోవచ్చు. But taking Mark chapter 1 verse 24 and various other incidents, we understand that devil and demons, they already know that Jesus is the son of God, and they what we call agreed to it. You know, when Jesus casted out legion of demons, yes. They said, you son of God, have you come to torment us before the time? కాబట్టి దీనికంటే ముందుగానే అన్నట్టుగా, లేదంటే ఆయన పరిచర్యలో ఆయన దెయ్యాలు వెళ్ళగొట్టినప్పుడు, ముఖ్యంగా శానా అనే దెయ్యాన్ని వెళ్ళగొట్టినప్పుడు ఆ దెయ్యాలు మాట్లాడుతూ ఉంటాయి, మా సమయం రాకముందే మమ్మల్ని వెళ్ళడానికి వచ్చావా, నీవెవరవో మాకు తెలుసు, నీవు దేవుని కుమారుడు అని అవి కూడా ఒప్పుకుంటున్నాయి. వాటికి కూడా తెలిసి ఉన్నది. మరి ఈ యొక్క దెయ్యపు సమూహం అంతా కూడా ఆయన దేవుని కుమారుడు అనే విషయాన్ని ముందుగానే ఒప్పుకొని ఉన్నవి. So probably the devil is not putting a doubt in Jesus' mind about his identity, which is sonship. కాబట్టి ఆయన కుమారత్వమును గూర్చిన అనుమానాన్ని బహుశా శోధకుడు ఆయనకు మరి చెప్పటం లేదేమో. The Greek word used in the place of if is E-I-A, which can be translated as sins. చూడండి, నీవు కుమారుడవైతే, నీవు దేవుని కుమారుడవైతే అని మనకి ఏదైతే తర్జుమా చేయబడిందో అక్కడ ఎయిన్ అనేటువంటి ఒక మాట మరి వాడబడింది. అయితే బదులుగా మరి
నీవు దేవుని కుమారుడైతే దానికి బదులుగా కాబట్టి నీవు దేవుని కుమారుడవు కాబట్టి సిన్స్ యు ఆర్ ద సన్ ఆఫ్ గాడ్ అనేటువంటి తర్జుమా కూడా మనం So చేసుకోవచ్చు. here the temptation is, since you are the son of God, turn these stones into bread. కాబట్టి ఇలాగ మనం చదువుకోవచ్చు ఈ ఆధారాలను బట్టి, గ్రీకు మాటను బట్టి. నీవు దేవుని కుమారుడవు గనుక ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా In ఆజ్ఞాపించుము. other words, devil is tempting Jesus to misuse the relationship he has with the Father. మరి తండ్రితో తనకున్నటువంటి సంబంధాన్ని ఏమండి ఆ యొక్క దుర్వినియోగపరచడానికి శోధకుడు యేసు ప్రభుని శోధిస్తూ ఉన్నాడు. It is like, since you know the prime minister, you go and cover this crime. కాబట్టి అది ఎలా ఉంటుందంటే మనకు అర్థమయ్యే మాటలు చెప్పాలంటే, నీకు ఫలానా పై అధికారులు ప్రధానమంత్రి గారు తెలుసు కాబట్టి నా తప్పును కప్పిపుచ్చేసే అని శోధించడం లాంటిది. That is the temptation about, it is about misusing the relationship. కాబట్టి సంబంధాన్ని మరి దుర్వినియోగపరిచే శోధనగా ఇది ఉంటుంది. And devil is tempting him, why don't you misuse your relationship and turn these stones into bread and distribute it to the people? కాబట్టి ఇంకొకసారి శోధించినప్పుడు అన్నట్టుగా మరి శోధకుడు అంటున్నాడు, నువ్వు నీకున్న అధికారాన్ని నువ్వు వాడుకోవచ్చు కదా, ఈ రాళ్ళు రొట్టెలగినట్టు ఆజ్ఞాపించవచ్చు కదా, అందరికీ పంచవచ్చు కదా అని శోధిస్తూ ఉన్నాడు. Just as you fed 5,000 and 4,000 and many other people, why don't you just feed all Israel? If he does that, entire Israel would follow him and would easily make him Messiah. కాబట్టి ఇంకా శోధకుడు ఇంకా ముందుకు వెళ్ళేమన్నాడంటే, నువ్వు 5,000 మందికి ఆహారం పెట్టావు, నువ్వు 4,000 మందికి ఆహారం పెట్టావు, కాబట్టి రాళ్ళని రొట్టెలగినట్లుగా చేసేసాయి, ఇశ్రాయేలు ప్రజలకు ఉచితంగా మరి నీవు మరి పంచిపెట్టే, మరి అలా చేస్తే వారు నిన్ను వెంటనే మెస్సియాగా అంగీకరించేస్తారు కదా అన్నట్టుగా In ఉంటుంది. the Gospels we read that many followed Jesus for bread. చూడండి, సువార్తల్లో మనం అక్కడక్కడ చూస్తూ ఉంటాము ఏమిటంటే, అనేక మంది ఆయన ఇచ్చే భోజనం కొరకు వెంబడించారన్న మాట కూడా మనకు ప్రస్తావనకు So వచ్చింది. the temptation before Jesus is making bread and giving to them so that it is an easy way for him to become the Messiah of Israel. He does not have to go through all the hardship that he suffered. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు తాను వెళ్ళిన ఆ యొక్క మరి హింసాత్మకమైన మార్గము గుండా వెళ్లకుండానే సులువుగా నీవు మెస్సియవని చెప్పేయవచ్చు. కాబట్టి ఇవన్నీ రాళ్ళేమో రొట్టెలు చేసే అందరికీ ఇచ్చేసి నిన్ను నువ్వు చెప్పుకోవచ్చు కదా అన్నట్టుగా శోధిస్తూ ఉన్నాడు. My brethren, even in the modern days, the church is trying to revive spirituality of people by promising health, wealth, prosperity, blessing, power, fame and similar stuff. కాబట్టి ఈ రోజుకు కూడా ఈ శోధన ఆధునిక కాలంలో మనకు ఎదురవుతూనే ఉన్నది. నువ్వు మరి ప్రభును వస్తే నీకు అధికారం ఉంటుంది, ఆస్తి ఉంటుంది, ఆరోగ్యం ఉంటుంది, మరి పేరు ప్రఖ్యాతులు కలుగుతాయనే శోధన ఈ రోజుకు కూడా ఆధునికంగా సంఘానికి వస్తూనే ఉన్నది. Nobody goes and teaches, if you want to become strong and grow spiritually in Jesus, you have to face hardship. But they say, you come here, you will be blessed more and more, more and more. కాబట్టి ఇక్కడికి వస్తే నువ్వు ఆశీర్వదింపబడతావు, నీకు మేలు జరుగుతుందని చెప్తున్నారు తప్ప ప్రభువైన యేసుక్రీస్తు యొక్క విశ్వాసంలో ఏమండి మనం శ్రమను అనుభవించి కష్టము గుండా వృద్ధి చెందాలి అని చెప్పడం లేదు. Many places in the, even churches, they call evangelism, what they do is charity works. కాబట్టి స్వార్థ పేరున ఈ యొక్క కనికర కార్యములను కూడా వారు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. Charity works are very easy for us to do and people very openly they receive it. కాబట్టి ఈ యొక్క కనికర కార్యములు సహాయక కార్యాలు చేసినప్పుడు మరి ప్రజలు మరి సులభంగానే మనల్ని అంగీకరిస్తారు, వారు అంగీకరిస్తారు. I am not against charity works. Charity works part of evangelism, but evangelism is not charity work. కాబట్టి నేనేమి సేవా కార్యక్రమాలకు కానీ కనికర కార్యాలకు కానీ వ్యతిరేకిని కాదు, కానీ మరి సువార్త వేరుగా ఉన్నది, ఈ కార్యములు వేరుగా ఉన్నవి. We don't mind giving 1,000 rupees or 10,000 rupees for charity work, but we all get scared to go and face the struggle of sharing about Jesus with others. మరి 1,000 రూపాయలు 10,000 రూపాయలు సహాయం చేయమంటే అదైనా సులువుగా చేసేస్తాము, కానీ నోరు తెరిచి 4 మాటలు ప్రభువుని గురించి సువార్త చెప్పాలంటే అది మనకు కష్టముగా ఉంటుంది. We find it easy to turn the stone to bread than to follow as Jesus, to take up all the hardship and carry the cross and die.
కాబట్టి శ్రమలన్నీ అనుభవించి శోధనల గుండా వెళ్ళి ఆ యొక్క సిలువ మార్గంలో వెళ్ళటం కంటే రాళ్ళు రొట్టెలుగా చేసి పంచిపెట్టడమే సులువైన పనిగా మనం అనుకుంటాము. And the second temptation is in from verses 6 to 8. మరి 6 నుండి 8 వచనాలలో రెండవ మరి పరీక్ష లేక శోధన ఆయనకు ఎదురవుతూ ఉన్నది. There also the devil uses same words and he says, if you are the son of God, throw yourself down, for it is written, he shall give his angels to charge over you, and in their hands they shall bear you up, lest you dash your foot against a stone. But Jesus said to him, it is written again, you shall not tempt the Lord your God. చూడండి 6-8 వచనాలు. 6 నుంచి, నీవు దేవుని కుమారుడైతే క్రిందికి దుముకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను వారికి తగలకుండా, ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పినందుకు యేసు, ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని మరి ఒక చోట రాయబడి ఉన్నదని వానితో చెప్పెను. Looking at these verses where Jesus quoted the scripture, many say that, oh, scripture is there, it will help you to overcome temptation. కాబట్టి ఈ మాటను చూసి చాలా మంది ఏమంటారంటే, ఇదిగో యేసు ప్రభు వాక్యాన్ని మరి కోట్ చేశాడు, చెప్పాడు నోరారా, అట్లా చేస్తే మనం కూడా మరి శోధనను జయించవచ్చని చాలా మంది చెప్తారు. Jesus overcame because he knows the scripture. మరి ఇంకో మాటలో చెప్పాలంటే యేసు ప్రభు శోధన జయించాడు ఎందుకంటే వాక్యము ఆయనకు తెలిసి ఉన్నది కాబట్టి. The interesting thing here is the devil also is using the scripture only. The first one is also scripture only. The second one also is scripture only. అయితే ఇక్కడ ఒక ఆసక్తికరమైన విషయం ఉన్నది. అదేమిటంటే శోధకుడు కూడా వాక్యాన్ని చెప్పాడు. గమనించగలము. శోధకుడు కూడా వాక్యాన్ని చెప్తున్నాడు, ప్రభు కూడా దానికి వాక్యంతోనే సమాధానం చెప్తున్నాడు. This is from Psalm 91 where it is written, for he shall give his angels charge over you to keep you in all your ways, in their hands they shall bear you up, lest you dash your foot against a stone. మరి కీర్తనల భాగము 91వ కీర్తనలో ఇది రాయబడి ఉంటుంది కదా, మరి నీ పాదం ఎప్పుడైనా నువ్వు రాత్రికి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తుకుందరు అనేటువంటి మాట. Why Jesus used the scripture? మరి ఇక్కడ యేసు ప్రభు ఎందుకు వాక్యాన్ని చెప్పినారు? We'll come to that at the end. మరి దానిని నేను చివరిలో మీకు చెప్తాను. But here the temptation is about doubting the relationship that he has with the Father. కాబట్టి తండ్రితో తనకున్న సాన్నిహిత్యాన్ని మరి అనుమాన పరిచేలాగా పలకటమే ఇక్కడ శోధనగా చూస్తున్నాము. For which Jesus said, you shall not tempt the Lord your God. దానికి ప్రభు సమాధానం చూడండి, ప్రభు అని నీ దేవుడిని నీవు శోధింపవలదు సుమా. That is from Deuteronomy chapter 6 verse 16. మరి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడి ఉన్నది. Devil tempted him, why don't you try, the God, truly whether you have relationship with your father or not. So you try, jump from here. He said no, he will protect you, he will do that. మరి శోధకుడు ఎంతగా శోధిస్తున్నాడు చూడండి. ఆయన వాక్యంలో చెప్పాడు కదా నిన్ను కాపాడుతానని, నీ పాదం రాతికి తగలదంటున్నారు కదా, నువ్వెందుకు ప్రయత్నించకూడదు అని శోధిస్తూ ఉన్నాడు. Many a times we take the promises in the Bible and we test God and tempt God. ఈ విషయం గురించి మన పట్ల ఆలోచిస్తే మనం కూడా వాక్యంలోని వేరు మరి వాక్య భాగాలను వాగ్దానాలుగా తీసుకుని మనం కూడా ప్రభుని అడుగుతూ ఉంటాం కదా. Sometimes we doubt God's presence when we face financial, health related and personal hardships. మరి వ్యక్తిగతంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ఆర్థిక పరంగా కానీ కష్టాలు గుండా మనం వెళుతున్నప్పుడు మరి దేవుని యొక్క సహాయం మనకు ఉన్నదన్న విషయాన్ని మనం కూడా అనుమాన పడతాము. Let me tell you simple things. ఒక చిన్న విషయాన్ని మీతో చెప్పనీయండి. We pray and say, God, if you do heal me, then I will come to church every Sunday. మరి మన ప్రార్థన ఎలా ఉంటాయంటే పిల్లలు, ఆ సమయంలో ప్రభువా నన్ను ఒక్కసారి స్వస్థపరచు నాయనా, నేను ప్రతి ఆదివారం నీ మందిరానికి వచ్చేస్తాను నాయనా అన్నట్టుగా ప్రార్థన చేస్తూ ఉంటాం. God, if you do this miracle in my life, then I will follow you. మరి ప్రభువా మరి పలానా అద్భుతం చేయి నాయనా, నేను నిన్ను మరి వెంబడిస్తాను నాయనా అని ప్రార్థన చేస్తూ ఉంటాం. God, you prove yourself in my difficult situation, then I will believe you. That's what we are saying. నాకున్న కష్టాలన్నిటినీ తీసేసే ప్రభువా, అప్పుడు నీవు నిజంగా ఉన్నవని నేను నమ్ముతాను ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటాం. So we test God's presence in our difficult times. కాబట్టి మనము కష్ట నష్టాల గుండా వెళ్ళినప్పుడు దేవుడు మన తోడు ఉన్నాడా అని అనుకోకుండా ఆ సమయంలో మనము మరి ప్రార్థనలు చేస్తూ ఉంటాము అనుమానపడి. And if you talk to any people who backslided from their faith, many of them they say, I was going through so many things. I prayed and prayed and prayed. God didn't do anything. So I felt, it's all
no, it's all not true. There's no point in believing in it. కాబట్టి ఎప్పుడైనా మీకు ఎవరైనా ఇంతకుముందు క్రైస్తవులుగా ఉండి ప్రభువును వెంబడించి ఇప్పుడు వెనకబడిపోయిన వారు ఎవరైనా మీకు తారసపడితే అడిగి చూడండి, వారు చెప్తారు, ఇదిగో నేను చాలా సమస్యలు గుండా వెళ్ళాను, కష్టాలు గుండా వెళ్ళాను, ఆ సమయంలో ప్రార్థన చేశాను కానీ నాకేమనిపించలేదు, కాబట్టి ఇక నేను మొత్తానికి వద్దనుకున్నానన్న సమాధానమే వారు మనకు చెప్తూ ఉంటారు. Coming back to this temptation, the picture of throwing down from pinnacle of the temple is not just about some heights. కాబట్టి మరి ఈ యొక్క తర్వాత శోధన గురించి మనం చూసినట్లయితే ఎత్తైన కొండ మీద నుండి మరి నీవు దుముకుమనే మాట మనం చూసినట్లయితే ఈ శోధన గురించి ఆలోచన చేస్తే putting our life in test. మరి దాని అర్థం ఏంటంటే మన జీవితాన్ని మరి శోధనకు లేక పరీక్షకు లోను చేసుకోవటమై ఉంటుంది. What the devil is trying to tell him is, మరి ఇక్కడ శోధకుడు ప్రభుకి ఏం చేయమని చెప్తున్నాడంటే, let angels come and save you. మరి దేవదూతలు వచ్చి నిన్ను సంరక్షించును గాక. And look at this incident, and exactly similar thing happened when during the arrest of Jesus Christ, Peter was about to attack somebody. What did Jesus say? Yeah. So put yours. Yeah, and what did Jesus say? Jesus said, if I call my Father, He can send legions of angels. ఓకే, చూడండి, ఈ యొక్క దేవదూతల సహాయము మరి వారి యొక్క సహాయము యేసుప్రభు విషయంలో జరిగింది కదా. ఆయనను బంధించడానికి వచ్చినప్పుడు పేతురేమో ఉగ్రుడైపోతున్నాడు, ఎవరిని కొడదామని చూస్తున్నాడు, కానీ యేసుప్రభు ఆపేసి, అది కాదు ఓ పేతురు, నేను తండ్రిని వేడుకొనలేనా, వేడుకుంటే నాకు ఎన్నో వేల కొలది ఆ యొక్క మరి దేవదూతల సమూహాన్ని ఆయన పంపిస్తాడు కదా అని చెప్పినాడు. These two are connected. మరి ఈ రెండు విషయాలకు సంబంధం ఉందండి. The devil tempted him, don't go through the cross, you can use your angels, they will protect you. కాబట్టి ఇక్కడ విషయం ఏమిటంటే, ఈ శోధకుడు ఎంతగా శోధిస్తున్నాడంటే, నీకు సిలువ వద్దు ప్రభా, అక్కడికి వెళ్ళొద్దు, నిన్ను దేవదూతలు కాపాడతారు, అట్లా చేయన్నట్టుగా శోధిస్తూ ఉన్నాడు. So the temptation of Jesus is avoiding the suffering he had to face. కాబట్టి తాను ఎదుర్కొనబోయే శ్రమలన్నిటినీ ఏమంటే తప్పించేసుకో అన్నట్టుగా శోధకుడు ఇక్కడ ఆయనతో చెప్తూ ఉన్నాడు. And many a times we will be doing in our lives like that. మరి ఈ విషయాన్ని బట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుంటే మనము కూడా చాలా సార్లు అలాగే మనం ప్రవర్తిస్తూ ఉంటాము. Sometimes during COVID-19 lot of cases have come. People are reluctant to close the physical gathering and saying like God will protect us. కాబట్టి ఈ యొక్క మరి కోవిడ్ అనేటువంటి సమయంలో చాలాసార్లు ఇట్లాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాం. మరి అందరూ ఒక చోట చేరి ఆరాధించడానికి పర్లేదు రండి, దేవుడు చూసుకుంటాడులే, దేవుడు ఉన్నాడులే అన్నట్టుగా వారు మరి ప్రవర్తించారు. Have you heard about meetings where people call and they do healing crusades, they do all sorts of feats of their faith to prove that God's power is here, so that looking at that only people can believe that God is with them in their troubled times. మరి ఆ యొక్క కష్ట సమయాల్లో దేవుడు మాతో ఉన్నాడని నిరూపించుకోవడానికి కొంతమంది ఏం చేశారంటే సమాజముగా కూడి వచ్చారు, వేరు వేరు రకాలైనటువంటి విశ్వాస ప్రార్థనలు చేశారు. వారు ఏం చేయగలరు అవన్నీ కూడా చేశారు. తద్వారా వారు ఒకటే నిరూపించాలనుకున్నారు, ఏంటంటే దేవుడు మాతో ఉన్నాడని చెప్పాలని అనుకున్నారు. With that miraculous, spectacular things, they wanted to replace faithful and consistent teaching from the word of God. కాబట్టి దేవుని వాక్యం యొక్క నమ్మకమైన స్థిరమైన వాక్య బోధన నుండి వారు తప్పిపోవడానికి అట్లా శోధించబడినారు. And the last temptation is about devil said from verses 8 to 10, if you bow down to me, I will give all these kingdoms. చూడండి, తర్వాత 8 నుంచి 10 వచనాల్లో ఉన్న విషయము, ఆ యొక్క మరి ఎత్తైన కొండ మీదకి తీసుకుని పోయి లోకరాజ్యాలన్నిటికీ ఆయనకు చూపి, మరి నీవు నాకు సాగిలపడి నమస్కారం చేస్తే వీటన్నిటిని నీకిచ్చేదనని ఆయనతో చెప్పెను. For which again Jesus can ask simple question, who gave these things to you? You are saying all these things are given to me, who gave this to you? కాబట్టి ఈ యొక్క శోధన మాట వినినప్పుడు ప్రభు సూటికి ఇలాగా అడగాల్సింది, నీవంటున్నావేంటి, నీకెవరు ఇచ్చారు అని అడిగి ఉండాల్సింది. He said all these things are given to me, but by whom? మరి ఇవన్నీ కూడా నాకు ఇవ్వబడినాయి అని శోధకుడు మాట్లాడుతున్నాడు. Are they not by me? Is it not I who just gave them to you? మరి ఈ యొక్క అధికారాలు రాజ్యాలు ఇవన్నీ నావే కదా, నేనే కదా నీకు అనుమతించానని చెప్పొచ్చు చిన్న మాట. But Jesus didn't do that. He quoted the scripture from Deuteronomy chapter 6 verse 13. Here it said, you shall fear the Lord your God and serve him, and shall take oath in his name.
కాబట్టి మరి ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న మరొక లేఖాన్ని ఉటంకించడం ద్వారా సాతానుకు ప్రభు సమాధానం చెప్తున్నాడు. ప్రభు అయిన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలెను. This incident is right before entering into the promised land, where Moses was talking to them and saying, tomorrow you are going to enter into the promised land. You are going to enjoy all the riches and blessing in that. There you shall not forget, you shall worship the Lord your God only. కాబట్టి ఈ యొక్క మాట ద్వితీయోపదేశకాండం 6:13లో ఉన్న సందర్భం ఏమిటంటే, వారిక రేపో మాపో ఆ యొక్క కనాను దేశంలో వాగ్దాన దేశంలోకి వెళ్తారు. అక్కడికి వెళ్ళాక అన్నీ బాగుంటాయి. నువ్వు వెళ్ళినప్పటికీ అక్కడికి వెళ్ళి నీ దేవుని మర్చిపోకూడదు, నీ దేవుని మాత్రమే సేవించాలని మోషే వారికి చెప్పిన సందర్భమై ఉన్నది. And let's look at our own lives also. మరి మన జీవితాలు కూడా ఒకసారి పరిశీలన The time చేసుకుంటే, we were very close to God is where God is while we are going through troubles. Once we got everything, God will be in the corner of our house. మరి చూడండి, చాలాసార్లు ఏం జరుగుతుందంటే, కష్ట నష్టాల సమయంలో వేడుకున్నాము, ప్రార్థించాము, సమస్యలు తీరినవి, ఇప్పుడు కొంచెం ఉపశమనం కలిగింది, మరలా దేవుడు ఒక మూలకు వెళ్ళిపోయే పరిస్థితులు మన జీవితాల్లో కూడా ఉంటున్నాయి. One of the biggest temptation which is not noticed by us is forgetting what the Lord has done and has given. కాబట్టి ఒకానొక ముఖ్యమైన శోధన ఉన్నదండి. దేవుడు ఏమి చేశాడో, ఏమి మనకిచ్చాడో వాటిని మర్చిపోవటమే మహా గొప్ప శోధన అయి As ఉన్నది. churches, when we are very small, we may be very eager to serve the Lord and to be true to His word. Once we start growing big, then we start compromising on doctrines. We to become relevant to the culture. We seek popularity, financial gain. We utilize the secular methods to gain influence. All these sort of things, they come when we forget what the Lord is doing in our lives. మన జీవితాల్లో దేవుడు చేసింది మర్చిపోయినప్పుడు పిల్లరా మనం ఇలాగ శోధించబడుతూ ఉంటాము. మనము వయసులో మరి ఒక రకంగా ఉన్నప్పుడు, యవనస్తులుగా ఉన్నప్పుడు ఆసక్తితో దేవుని పని చేసామేమో, పెరుగుతున్న కొద్దీ లోక వ్యవహారములు, పేరు ప్రఖ్యాతుల కొరకు ఏమైనా రాజీ పడుతున్నామేమో. We need to introspect ourselves. మరి మనల్ని మనమే పరిశోధన చేసుకోవాల్సిన అవసరం How ఉన్నది. close we were when we were in trouble. మరి శ్రమల సమయంలో ప్రభుతో మనం ఎంత సమీపంగా ఉండగలుగుతున్నాము, And how are we now? మరి ఇప్పుడు ఎలా Are we ఉంటున్నాము? forgetting Him after entering the promised land? మరి ఆ యొక్క వాగ్దాన దేశానికి ప్రవేశించిన తర్వాత దేవుడు చేసినవి ఇచ్చినవన్నిటి గురించి మర్చిపోతున్నామా? After getting everything that we need, are we forgetting Him? మరి మనకు కావలసినవన్నీ కూడా పొందుకున్న తర్వాత ప్రభువును మనము మరి మర్చిపోతున్నామా? That is a temptation here. అది కూడా అదే ఒకానొక మరి పెద్ద శోధనగా ఉంటుంది మనకు. So all these three temptations మరి ఈ యొక్క 3 రకాల శోధనల విషయంలో happen in the life of Jesus. యేసు ప్రభువారి జీవితంలో జరిగినవి. But now let me bring before you the correcting point for all these temptations. కాబట్టి ఈ యొక్క 3 విధాలుగా శోధింపబడినప్పటికీ ఈ మూడింట్లో ఉన్న సామాన్య విషయాలను, మరి ముఖ్యమైన విషయాలను మీతో చెప్పనీయండి. First, number one thing. మరి మొట్టమొదటిది ఏమిటంటే, Matthew writes in verse 1 that he was led by the Spirit to be tempted and tested. ఈ యొక్క మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనంలో మనం చూసాము, ఈ యొక్క అరణ్యంలోనికి మరి ఆ సాతాను చేత లేదా అపవాది చేత శోధింపబడటానికి ఆత్మ చేత ఆయన కొనిపోబడినని చూస్తున్నాము. Right? And second thing you read, రెండవ విషయం మీరు చదవచ్చు, all the scriptures the devil quoted and all the scriptures Jesus quoted are taken from book of Deuteronomy. మరి ఇక్కడ మీరు గమనించినట్లయితే శోధకుడు చెప్పిన వాక్యాలు కానివ్వండి, అలాగే ప్రభువారు చెప్పిన మరి వాక్య మాటలు కానివ్వండి, ఇవన్నీ కూడా ద్వితీయోపదేశ కాండంలోనే మనం చూస్తూ ఉన్నాము. All are at the end of the 40 years of wilderness experience. ఈ యొక్క ద్వితీయోపదేశ కాండంలో రాయబడిందంటే అర్థం ఏమిటి? మరి వారు అరణ్యంలో 40 సంవత్సరాలు తిరిగి ఇక వాగ్దాన దేశానికి వెళతారు అనేటువంటి దానికి ముందు. And this incidents what Jesus' temptation came right after the baptism, and the 40 years of Israelites' journey through wilderness came right after their passage through the red waters. Many say that typologically it is about their baptism. చూసారా, మరి వారు ఆ యొక్క Red Sea. ఓకే, ఎర్ర సముద్రమును వారు దాటుకున్న తర్వాత మరి 40 సంవత్సరాలు తిరిగి వాగ్దాన దేశం ఎట్లయితే చేరారో, అలాగే యేసు ప్రభు బాప్తిసం పొందుకున్న తర్వాత ఇక ఆయన ఈ పరిచర్య ఇవన్నీ కూడా ప్రారంభిస్తున్నాడు అనే దాన్ని మరి పోల్చి చెబుతూ ఉంటారు. Using all these, Matthew is connecting us to the wilderness experience of Israelites, and which all the Israel failed to do. కాబట్టి
అక్కడ అరణ్యంలో ఆ సముద్రం దాటినాక అరణ్యంలో తిరిగినారు, ఇక్కడ యేసు ప్రభు అరణ్యంలోనికి పోయి శోధింపబడినాడు అనేటువంటి విషయాలను కలుపుతూ మత్తయి మనకి ఏం చేస్తున్నాడంటే అక్కడ వారు మరి విఫలులయ్యారు అనే విషయాన్ని చెప్పారు. And if you read Deuteronomy 8:2, it is the Lord said, the Lord your God led you all the way these 40 years in the wilderness to humble you and to test you, okay. and to know what was in your heart, whether you would keep his commandments or not. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనంలో ఇలాగ రాయబడుతుంది, నీ దేవుడైన యెహోవా నిన్ను పరీక్షించాడు, పరిశోధించాడు, నీవు ఆయన మాట వింటావో లేదో అని నిన్ను అణిచి కుదిలించాడనేటువంటి మాటలు కూడా అక్కడ మనం చదువుతాము. In Jesus' baptism temptation we read, he was led by the Spirit to be tempted and tested. మరి అలాగే యేసు ప్రభు యొక్క శోధన విషయాన్ని కూడా మనం చూస్తే మరి ఆ ఆత్మ చేత ఆయన కొనిపోబడ్డాడనే విషయాన్ని మనం గమనించాలి. Israel this 40 years was tested and they failed in those tests. మరి 40 సంవత్సరాలు వారు అరణ్యంలో తిరుగులాడుతూ దేవుని చేత మరి వారు పరీక్షించబడ్డారు కానీ వారు విఫలైపోయారు. But Jesus here through this wilderness 40 days of fasting and prayer and suffering he underwent, he faced temptation and he succeeded. అయితే ఇక్కడ చూసినట్లయితే ప్రభువైన యేసుక్రీస్తు అరణ్యంలో 40 దినరాత్రులు ఆయన శోధించబడిన తర్వాత ఉపవాసం ఉన్నాడు, కానీ ఆయన ఆ శోధనలో విజయవంతంగా ముగించాడు. Which Israel failed. మరి ఇశ్రాయేలేమో విఫలమైనారు. Jesus as Israel he fulfilled and succeeded. మరి ఆ యొక్క నూతన ఇశ్రాయేలుగా ఉన్నటువంటి యేసు ప్రభువేమో జయించాడు, మరి విజయవంతుడయ్యాడు. And Deuteronomy 8:3 it says, the scripture we read, thou shalt not man shall not live by bread alone, but by every word that proceeds from the mouth of God. It is said in Deuteronomy chapter 8, where Moses says that you tested God for food, but God gave you manna, and then so that he may teach you that man shall not live by bread alone, but by every word that proceeds from God. ఈ యొక్క మరి మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించడానికి రాయబడి ఉన్నది. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలోనే రాయబడుతూ ఉన్నది. అక్కడ మోషే వారికి చెప్తూ ఉన్నాడు, మీరేమో ఆహారం కొరకు ప్రభుని శోధించారు, కానీ ప్రభువేమో మీకు మన్నాను అనుగ్రహించి మిమ్మును నడిపించాడు అనేటువంటి మాటలు చెప్తూ ఉన్నాడు. And the second temptation in which Jesus said, devil said, throw yourself from the pinnacle of the temple, he shall send his angels to charge over you. మరి రెండవ ప్రయత్నంలో ఏం చేశాడు, ఇదిగో నీవు దేవాలయపు శిఖరానికి వెళ్ళిపోయి మరి అక్కడి నుంచి దుముకుము, మరి నిన్ను గూర్చి ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, వారు నిన్ను చేతులు ఎత్తుకుంటారని చెప్పాడు కదా. There Jesus quoted Deuteronomy 6:16 which says, you shall not tempt the Lord your God as we tempted him in Masha, in other words the waters of Meribah. మరి చూడండి, మెరీబా జలముల యొద్ద వారు ప్రభువును శోధించినారు. ఇక్కడేమంటున్నాడంటే ప్రభు నీ దేవుడైన ప్రభుని నీవు శోధించవద్దని చెప్తున్నారు. As they were going they did not have water, so the Lord left us or what, or he did bring us here so that we may die with thirst. God is not here, that's what they were they complained and tempted God there. So Jesus is quoting the same scripture and saying like, you don't tempt the Lord as these people have tempted at waters of Meribah. మెరీబా జలముల యొద్ద నన్ను శోధించినట్టుగా ఇదిగో అరణ్యంలో వారు నీళ్లు లేక ఉండినారు, ఇదిగో ఈ అరణ్యంలో మమ్మను నీళ్లు లేక మరి మరణింపజేయడానికి తీసుకుని వచ్చావని శనిగారు. అట్లా చేసినట్టుగా ఇప్పుడు నువ్వు చేయనక్కర్లేదు, నీ ప్రభు అయిన నీ దేవుని నీవు శోధింపవలదని చెప్తున్నారు. I mentioned Deuteronomy 6:13 when Jesus was tempted with the riches and glory. He said, you shall serve the Lord your God alone. మరి అలాగే మూడవ టెంప్టేషన్లో, మూడవ శోధనలో ఇదిగో నీవు మరి సాగిలపడి నమస్కారం చేయి, నీకు కీర్తిని ఈ లోక మహిమంతటి నీకు ఇస్తానని చెప్పినప్పుడు ఆయన చెప్పిన మాట, నీ దేవుడైన ప్రభును మొక్కి ఆయనను మాత్రమే సేవింపవాలని రాయబడి ఉన్నదన్నారు. That is taken from Deuteronomy chapter 6 verse 13, where it is about these Israelites may tempt and leave God after entering into the promised land. All these are connected to this wilderness experience. కాబట్టి ద్వితీయోపదేశకాండం 6:13లో రాయబడినట్టుగా ఇదిగో నీ దేవుడైన ప్రభుని నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింపగలను. అక్కడ వారు వాగ్దాన దేశంలోనికి వెళ్ళి ఇక మర్చిపోతారేమన్నట్టుగా ఉన్నది. మరి కానీ అక్కడ వారికి ముందే చెప్తున్నాడు, నీ దేవుని మాత్రమే మొక్కి ఆయనను మాత్రమే సేవింపగలను. అక్కడ జరిగిన సంఘటనలకు ఇక్కడ జరిగిన శోధన విషయాలకు సంబంధము కలిగి ఉన్నవి. We have time, please go home and read Deuteronomy chapter 6-8 and Exodus chapter 17 and compare it with this. You will find exactly the same. మరి నిర్గమకాండం 17వ అధ్యాయము అలాగే ద్వితీయోపదేశకాండము 16 నుండి 18 అధ్యాయాలు మీరు చదవండి.
మరి సమయం తీసుకుని ఇంటికి వెళ్ళినాక మీరు ఇక్కడ జరిగిన విషయాలు అక్కడ ఉండటము మీరు చూస్తారు. So what Matthew was communicating here, కాబట్టి ఇక్కడ మత్తయి గారు మనకు ఏమి చెప్ప ప్రయత్నం number చేస్తున్నాడంటే, 1, Israel failed God test for the sake of food. మరి ఇశ్రాయేలు ఆహారం విషయంలో దేవుణ్ణి శోధించి వారు విఫలైపోయారు. Israel tempted God at waters of Meribah and failed to trust in the relationship with God. మరి దేవునితో ఉన్న సాన్నిహిత్యాన్ని వారు నమ్మక మెరీబా జలముల యొద్ద ఆయనను ఎంతగానో ఇశ్రాయేలీయులు శోధించారు. And Israel failed the test by after entering into the promised land they forgot God, they did not worship God. మరి అలాగే మరి వాగ్దాన దేశంలో ప్రవేశించిన తర్వాత ఇశ్రాయేలీయులు మరి దేవుణ్ణి మర్చిపోయారు, ప్రభువుకు మొక్కలేదన్నట్టుగా జరిగింది, వారు ఓడిపోయారు. And these 3 temptations only brought in the life of Jesus, and he said Jesus succeeded. మరి మత్తయి మనకు చెప్తున్నది ఏమిటంటే, ఇశ్రాయేలీయులు వారి వారి విషయాలలో వారు విఫలయ్యారు, ఇక్కడ యేసు ప్రభు అదే విషయాల్లో శోధింపడినప్పటికీ ఆయన విజయుడయ్యాడనే విషయాన్ని తెలియజేస్తున్నాడు. Isaiah 53 we know Jesus as Israel suffered, died and rose again from the dead. యెషయా 53వ అధ్యాయంలో మనం చూస్తాము, ఈ యొక్క యేసు ప్రభు ఒక ఇశ్రాయేలై ఆయన బాధ నొందెను, శ్రమ నొందెను, మరి చనిపోయిను, తిరిగి లేచినటువంటి విషయాలు మనం చదువుతున్నాం కదా. Israel failed, so Jesus as Israel he overcame all these temptation and granted the victory. కాబట్టి మరి శారీరక ఇశ్రాయేలు ప్రజలేమో ఓడిపోయినారు, విఫలైనారు, మరి ఇశ్రాయేలు అని పిలువబడుతున్న యేసు ప్రభు ఏమో ఈ యొక్క శోధనలన్నిటినీ ఆయన జయించి విజయుడైనాడు. We all fail in these matters only, we in these temptations only. So the message here is we failed, Jesus succeeded for us. కాబట్టి మన విషయంలో కూడా ఆలోచన చేసినట్లయితే ఈ యొక్క 3 సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇట్లాంటి విషయాలలోనే మనం కూడా విఫలంలో అవుతూ ఉంటాము, కానీ మన ప్రభువైన యేసుక్రీస్తు వీటన్నిటిని జయించాడు. 3 points we can learn from this. ఈ యొక్క వచన భాగంలో నుండి 3 విషయాలు మనం నేర్చుకోవచ్చు. God leads us through the test. మరి దేవుడు మనకు పరీక్షల గుండా నడిపిస్తాడు. To strengthen our relationship with him and our commitment to him. మరి తన పట్ల మనకున్న సమర్పణను బలపరచడానికి, తనతో మనకున్న సాన్నిహిత్యాన్ని పెంచడానికే ఆయన పరీక్షల గుండా నడిపిస్తాడు. Number 2, Jesus on our behalf overcame the tests and temptations and became the author of eternal salvation. మరి నిత్య రక్షణకు కారకుడైనాడు. ఏ విధంగానంటే మనకు ఎదురయ్యే శోధనల విషయంలో ఆయన కూడా శోధింపబడి విజయుడై మన యొక్క నిత్య రక్షణకు కారకుడైనాడు. మనందరి తరపున on all our behalf. మరి మనందరి తరపున, మన నిత్య రక్షణకు, మనందరి తరపున ఆయన నిత్య రక్షణకు మరి తీసుకుని వచ్చాడు. And as we are going through various temptations and tests, he can empathize with our weaknesses, he can empathize with the temptations, and he can offer help for us. అలాగే ఈ శోధనలన్నిటి గుండా ఆయన వెళ్ళినప్పుడు ఆయన మనతో పాటు సహానుభావం కలిగి ఉంటూ ఉన్నాడు, మన యొక్క బాధను అర్థం చేసుకుంటూ ఉన్నాడు, తద్వారా మనకు సహాయం చేయడానికి. This is the message Matthew wants to communicate. కాబట్టి ఇట్లాంటి విషయాలను మరి భక్తుడైనటువంటి మత్తయి మనకు తెలియజేస్తూ ఉన్నాడు. How does it translate to us? What application we can get from this? కాబట్టి ఈ యొక్క మాటలన్నిటిలో నుండి మన దాకా వస్తే మనము దీంట్లోంచి అన్వయించుకోవాల్సిన విషయాలు ఏమున్నాయి? Number 1, anticipate tests and temptations and trials in life. కాబట్టి దీనిని బట్టి మనము మరి గుర్తించుకోవాల్సిన విషయాలు ఏమిటంటే, మన జీవితాల్లో కూడా పరీక్షలు వస్తాయి, శోధనలు వస్తాయి. Every test and temptation you face is a path to your growth. మరి ప్రతి శోధన, ప్రతి పరీక్ష కూడా మనలను మరి వృద్ధి చేయడానికే అది కలుగుతూ ఉంటుంది. And remember that Christ has already overcome all your tests and all your temptations. కాబట్టి అయితే ఒక విషయం మాత్రం ఎన్నడూ మనం గుర్తుంచుకోవాలి, మనకు ఎదురైపోయే ప్రతి పరీక్ష నుండి లేక మరి శోధన విషయాలు అవనివ్వండి, వాటన్నిటి విషయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఆయన ముందే జయించి ఉన్నాడు. Be assured that he can empathize and help you in your tests and your temptation. కాబట్టి ఇంకొక మరి నిశ్చయతను మనం కలిగి ఉండవచ్చు ఏమిటంటే, మన శోధన సమయంలో, మన శ్రమ సమయంలో ఆయన మనతో పాటు సహానుభవాన్ని కలిగి ఉంటాడు, అర్థం చేసుకుంటాడు అనేటువంటి విషయాలు. Children, Jesus will help you in your test, but you have to study. మరి పిల్లల పరీక్షలు రాస్తున్నారని వారి కొరకు మనం ప్రార్థన చేసాం, కానీ వారికి ఒక మాట ఏమిటంటే, మీకు పరీక్షల్లో ప్రభు సహాయం చేస్తాడు ఆ పరీక్షల్లో, కానీ మీరు చదవాల్సిన అవసరం మాత్రం ఉన్నది. And finally, be assured of his presence in times of your test and temptation. కాబట్టి శోధన సమయాలలో, మీరు పరీక్షల గుండా వెళుతున్న సమయాల్లో జీవితంలో అన్నట్టుగా ఆయన మనతోనే ఉన్నాడు అనే నిశ్చయతను మనము కలిగి ఉండవచ్చును. May the Lord bless you. దేవుడు మనందరిని దీవించును గాక.